Hello students, welcome back to our channel. తెలంగాణ ఈఏపీ సెట్ టీజీ ఈఏపీ సెట్ 2026కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ కొరకు. మరి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ తెలంగాణ లోపల ఎప్పుడు నిర్వహిస్తారు, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్కి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే ఎలిజిబుల్ క్రైటీరియా ఏముండాలి, నీట్ క్వాలిఫైగా ఉన్నా, ఎంసెట్ క్వాలిఫైగా ఉన్నా, ఇంటర్ మార్క్స్ పైన ఇస్తారా, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అనమాట మేజర్ డౌట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వీడియో తరపు నుంచి కంప్లీట్గా తెలంగాణ లోపల 2026 సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఓకే ఏ విధంగా కంప్లీట్గా ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటుందో మనం అన్ని కూడా ఏ టు జెడ్ కంప్లీట్గా వివరాలు తెలుసుకుంటూ ఉంటాం ఈ వీడియో తరపు నుంచి. ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ కొత్త చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి. గత 4 సంవత్సరాలుగా మన ఛానల్ తరపు నుంచి ఈ విధంగానే ఎడ్యుకేషన్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉన్నాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇంకా మన టాపిక్లోకి వచ్చినట్లయితే తెలంగాణ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఫస్ట్ ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి మీరు అందరూ కూడా టీజీఈఏపీ సెట్ 2026లో ఎంసెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎంసెట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మేజర్గా ఉన్న డౌట్ ఒకటి వచ్చేసి ఏంటంటే అన్న మరి ఇక్కడ బీ ఫార్మస్తో కౌన్సిలింగ్తో పాటు ఇది కూడా కండక్ట్ చేస్తారా సేమ్ వెబ్సైట్ అంటే కాదు. బీఎస్సీ నర్సింగ్కి వచ్చేసి మనకు వేరే వెబ్సైట్ ఉంటుంది, వేరే వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ నేమ్ వచ్చేసి మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అనమాట. ఓకే, మనము ఇక్కడ కేఎన్ఆర్ యూజ్ చేసి పిలుస్తూ ఉంటాము. ఆ యొక్క వెబ్సైట్లో మనకి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన అడ్మిషన్ యొక్క నోటిఫికేషన్, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్లో మనము జాయిన్ అవ్వాలంటే మరి ఇక్కడ ముందు మనం కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మరి ఎంత ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది ఎంసెట్లో అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే 50,000 బిలో ర్యాంక్ వస్తుందో వారు మాత్రమే ఆన్లైన్లో కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, కంప్లీట్గా ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మనకు ఇచ్చినారనమాట. అంటే ఈసారి కూడా మనకు దాదాపుగా బిలో 50K ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఆన్లైన్లో బీఎస్సీ నర్సింగ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండవచ్చు అనమాట. ఇంకా మనకి ఇంకా క్లియర్ అవ్వలేదు. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మెయిన్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఎంత ఉండాలి, లాస్ట్ పక్కన మనం చూసుకున్నట్లయితే మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ వచ్చేసి బిలో 50K ఉన్నట్లయితే మీకు అందరు కూడా ఎలిజిబుల్ ఫర్ ది బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అనమాట. ఓకే, లాస్ట్ రికార్డ్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. ఓకే, మనకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకు దాదాపుగా ఈ యొక్క బీ ఫార్మసీ, ఓకే, ఫార్మ్ డి బయోటెక్నాలజీ ఎండింగ్ దశలో ఉన్నప్పుడు, ఓకే, ఆ కౌన్సిలింగ్ ఎండింగ్ దశలో ఉన్నప్పుడు మనకు బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ రావడం అయితే నోటిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఓకే, దాదాపుగా మనం మంత్ చూసుకున్నట్లయితే మనకు ఓకే నెక్స్ట్ జూలై కాకుండా ఆగస్టు సెప్టెంబర్లో బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పర్సనల్గా నాకు వచ్చేసి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటిది 2023 నుంచి నేను దాదాపుగా 2026 వరకు దాదాపుగా 4 years నుంచి కంప్లీట్గా కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇస్తా ఉన్నాను బీఎస్సీ నర్సింగ్ గురించి. నాకు కంప్లీట్గా పూర్తి కూడా తెలుసు కాబట్టి మీకు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది గైస్. ఓకే, రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే కామెంట్ బాక్స్లో వెంటనే కామెంట్ చేయండి, రిప్లై కూడాతో మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను. ఓకే, ఇంకా మనము ఫీజు విషయానికి వచ్చినట్లయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా మీకు అందరికి వచ్చేసి డిసెంబర్ మంత్లో కాలేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకు దాదాపుగా 3 నుంచి 4 ఫేజ్లు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫీజు విషయానికి వచ్చినట్లయితే డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా తెలంగాణ లోపల మనకు కొన్ని కాలేజ్ నేమ్ చెప్తా ఉంటాను. ఎంఎన్ఆర్ నర్సింగ్ కావచ్చు, ఇతర మల్లారెడ్డి లైక్ సిఎంఆర్లో బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, వీటిలో వచ్చేసి 50K ఆ రేంజ్లో కాలేజ్ ఫీజు అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి మొత్తం 4 years డిగ్రీ కోర్సు. ఇక్కడ మనకు సెమిస్టర్ వైజ్గా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మెయిన్గా మీకు అయితే బేసిక్ ఇన్ఫో అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా కంప్లీట్ కోర్స్ గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వాలన్నా కానీ వెంటనే మన నుంచి మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. పర్సనల్గా నేను కౌన్సిలింగ్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, నేను వారితో కూడా మీకు అందరూ కూడా కాల్ బ్యాక్ చేపిస్తూ ఉంటాను. లైవ్లోకి తీసుకురావడం కావచ్చు, వాళ్ళతో కొన్ని సెంటెన్స్ రికార్డ్ చేయించడం కావచ్చు నేను చేస్తూ ఉంటాను. కాబట్టి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన కంప్లీట్గా బేసిక్ ఎలిజిబిలిటీ కావచ్చు అన్ని మీకు అయితే చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు ఎటువంటి ఇంటర్ మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు, ఓన్లీ ఎంసెట్ ర్యాంక్ పైనే బిలో 50K ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ అందరూ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మనకు వెబ్ వర్షన్ పెట్టుకోవాలి, సీట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది.
ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు అందరు కూడా బేసిక్ ఇన్ఫో ఇచ్చినాను. ఓకే, మళ్ళీ ఈ విధంగానే బిఎస్సీ నర్సింగ్ గురించి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.